పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ బిజినెస్ అండ్ ఫస్ట్ డే కలెక్షన్ మాట్లాడుకుందాం. ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే ఓవరాల్గా 126 కోట్లు జరిగింది. సో అందులో నైజాంకు 37 కోట్లు, సీడెడ్ 16 కోట్లు, ఉత్తరాంధ్ర 12 కోట్లు, తూర్పుగోదావరి 9.5 కోట్లు, పశ్చిమ గోదావరి 7 కోట్లు, గుంటూరు 9.5 కోట్లు, కృష్ణా జిల్లా 7.6 కోట్లు, నెల్లూరు 4.4 కోట్లు. సో టీఎస్ అండ్ ఏపీ కలిపి 103 కోట్లు, ఓవర్సీస్ ఒక 10 కోట్లు. ఓవరాల్గా 126 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. సో బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 126. అయితే రిలీజ్ అయిన అంటే ప్రీమియర్ షో ముందు వేయడం జరిగింది. సో ప్రీమియర్ షోకి వచ్చిన కలెక్షన్స్ వచ్చి ఒక 20 కోట్ల వరకు వచ్చింది. అంటే 5,000 స్క్రీన్లలో రిలీజ్ అయింది. నైజాంలో ఒక 5 కోట్లు, ఆంధ్రప్రదేశ్లో ఒక 7 కోట్లు, ఓవర్సీస్లో ఆల్మోస్ట్ $7,000, 7 లక్షల డాలర్లు ఎంత వచ్చింది. ఓవరాల్గా 6 కోట్ల రూపాయలు రావడం జరిగింది. సో ఫస్ట్ డే కలెక్షన్స్ వచ్చేసి ఆల్మోస్ట్ ఫస్ట్ డే అండ్ ప్రీమియర్ షో కలుపుకొని ఆల్మోస్ట్ 85 నుంచి 90 కోట్ల మధ్యలో గ్రాస్ రావడం జరిగింది. 45 కోట్ల వరకు సో నెట్ కలెక్షన్స్ రావడం జరిగింది. సో అంటే ఈరోజు అండ్ ఇంకా రేపు సండే వరకు సో బ్రేక్ ఈవెన్ టచ్ చేసే విధంగా ఉంది. అందుకే సక్సెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. సక్సెస్ మీట్ అంటే సో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అయితే చాలు, అంతేగాని సో 1000 కోట్లు రావాల్సిన అవసరం లేదు. పెట్టిన బడ్జెట్ రికవర్ అయిందంటే సక్సెస్ అయినట్టే మూవీ. కాబట్టి వాళ్ళు సక్సెస్ మీట్ చేసుకోవడం తప్పే లేదు. పవన్ కళ్యాణ్ మూవీ హరిహర వీరమల్లు సో ఫ్లాప్ టాక్ వచ్చినా, మిక్స్డ్ టాక్ వచ్చినా, సో ఫ్యాన్స్ నుంచి కొంచెం రెస్పాన్స్ అలా ఇలా వచ్చిన, విఎఫ్ఎక్స్ బాగాలేదన్న, ఓవరాల్గా సో మరో రేపు ఆరు ఎల్లుండి సోమవారం వరకు అయితే సో బ్రేక్ ఈవెన్ టచ్ చేసే అవకాశం ఉంది. సో ఎందుకంటే స్టార్టింగ్ ఫస్ట్ డేనే ఆల్మోస్ట్ సగం కన్నా ఎక్కువ కలెక్షన్స్ రాబట్టింది కాబట్టి. సో ఇది ఫ్రెండ్స్. అండ్